ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటాము. ఉగాది పచ్చడి అనేది జీవితంలో 6 రుచులను ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ పచ్చడిని తయారు చేసుకునే విధానం కింద వివరించబడింది. చక్కగా చూసి నేర్చేసుకోండి. ఫస్ట్ మనకు కావాల్సింది బెల్లము. బెల్లం తురుము మధురానుభూతులకు సంకేతం. పులుపు చింతపండు రసం ఓర్పుకు సంకేతం. చేదు వేప పువ్వు కష్టాలకు సంకేతం. అలాగే కారం పచ్చిమిర్చి లేదా మిరియాల పొడి కోపానికి సంకేతం. ఉప్పు ఉత్సాహానికి సంకేతం. వగరు పచ్చి మామిడి ముక్కలు కొత్త సవాళ్లకు సంకేతం అన్నమాట. సో ఈ 6 కలిపి మనము చక్కగా ఎలాగ ఉగాది పచ్చడిని చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా బెల్లం తురుము సిద్ధం చేసుకోవాలి. అలాగే చింతపండు రసము, వేప పువ్వును కూడా చిన్న చిన్న పువ్వు రెక్కలు మాత్రమే తీసి ఉంచుకోవాలి, కొమ్మలన్నీ పడేయాలన్నమాట. అలాగే మామిడికాయని కూడా సన్నగా తురిమి ముక్కలు చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా తురిమి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఉగాది పచ్చడిని ఎలాగ చేసుకోవాలంటే మనము దీనికి యాడ్-ఆన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొందరు అరటిపండు ముక్కలు, కొంచెం వేరుశనగ పప్పు, పుట్నాల పప్పు, ఎండు ద్రాక్ష, కొబ్బరి ముక్కలు కూడా కలుపుతూ ఉంటారు. అయితే ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా చింతపండు రసంలో మామిడి ముక్కలు, సన్నగా తురుముకున్న మామిడి ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, వేప పువ్వు వేసుకొనేసి బెల్లం తురుము వేసుకొని అన్నిటినీ చక్కగా కలుపుకోవాలన్నమాట. బెల్లం కరిగేంత వరకు మనమైతే ఈ ఉగాది పచ్చడిని కలుపుకోవాలి. చక్కగా అన్ని సమపాలాల్లో తీసుకొని చక్కగా వేసుకోవాలన్నమాట. మనకి స్వీట్ ఎక్కువ ఇష్టమని ఎక్కువ స్వీటు, కారం ఎక్కువ ఇష్టమని కారం ఎక్కువ అలా వేసుకోకూడదు. సమానంగా వేసుకొని అందరూ స్వీకరించారు.